Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈసీకి కనెక్ట్ అయ్యే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, టెక్నికల్ టీమ్స్ కానీ వాళ్ళందరికీ ఈ స్పెషల్ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొందరు హ్మ్, డైరెక్టర్స్ కానీ, ఇండివిజువల్‌గా ఎవరైనా కూడా ఒక ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే సింగిల్‌గా కాంటాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక అప్‌కమింగ్ డైరెక్టర్ ఉన్నారనుకోండి. తను ఏ టీము లేకుండా, ఎక్విప్‌మెంట్ లేకుండా, పోస్ట్ ప్రొడక్షన్ ఏవీ లేకుండా డైరెక్ట్‌గా ఈసీని కాంటాక్ట్ అవుతున్నారు. మా దగ్గర ఒక స్టోరీ ఉంది సార్. మేము డైరెక్షన్ చేయాలనుకుంటున్నాము. ఫర్దర్ ప్రాసెస్ చెప్పండి. ఏం చేయాలి మేము అని చెప్పేసి నాకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. అలా సింగిల్‌గా మీరు కాంటాక్ట్ అయ్యేవాళ్ళు ఇనిషియల్ స్టేజ్‌లో డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ అప్పజెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు డైరెక్షన్ చేయాలనే ఇంటెన్షన్ ఉండొచ్చు, ఆ కసి ఉండొచ్చు, ఆ ప్యాషన్ ఉండొచ్చు. ఇండివిజువల్‌గా మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ప్రాజెక్ట్ డీల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇన్ కేస్ మీకు టీమ్‌ని ఇచ్చినా కూడా మీరు టీమ్‌ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. రేపొద్దున చేతులెత్తేసి సార్ నా వల్ల కావట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళా నాకే మెసేజ్‌లొస్తాయి. ఐ నో దట్. అందువల్లే ఇండివిజువల్‌గా మీరు ఇలా ప్రాజెక్ట్‌లు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొద్ది రోజులు ఈసీతో ట్రావెల్ అవ్వాల్సుంటది. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో కావచ్చు, వాటెవర్ ఈసీ ప్రొడక్షన్స్‌లో రెగ్యులర్‌గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మూవీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో, ఆ ప్రొడక్షన్స్‌కి హ్యాపీగా ఎంటర్ అవ్వండి. దీంట్లో వాలంటీర్‌గా మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఎవ్వరికైనా ఒకటే రూల్ ఉంటది. ఒక్క రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. కానీ మీరు ఆ ప్రాజెక్ట్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అగ్రీమెంటేషన్ ఉంటది. విత్ రూల్స్‌లో. ఒకసారి కమిట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ చివరి వరకు మీరు ఉండాల్సుంటది. వన్స్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ చాయిస్ అది. మీరు అంటే కంటిన్యూగా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఎంటర్ అవ్వాలా? లేదా? అనేది మీ ఇండివిడ్యువల్ చాయిస్ అది. సో, అప్పటికే ఈసీకి మీ మీద నమ్మకం వచ్చిందనుకో, తను కరెక్ట్‌గా టీమ్‌ని మెయింటైన్ చేయగలడు. పర్ఫెక్ట్‌గా తను ప్లాన్ చేసుకోగలిగితే మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలడు అని ఒక క్లారిటీ వచ్చిందనుకో ఈసీకి. అప్పుడు మీరు వద్దన్నా గూడా అనౌన్స్‌మెంట్లు జరుగుతాయి. మీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగిపోద్ది. లేదు కరెక్ట్‌గా తను హ్యాండిల్ చేయలేడు, కొంచెం టైం పడుతుంది అని అనిపించిందనుకోండి, మీరు ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. అలా ప్లాన్ జేసుకోండి. ఇండివిడ్యువల్‌గా మీరు వచ్చారు గదా! అని జెప్పేసి కథ రెడీగా ఉందని జెప్తే, కథ గూడా వినకుండా చకచకా కెమెరాలు పంపడం, చకచకా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పంపడం ఇలాంటివి ఉండవు. ఎవరు చేయరు కూడా అలా. బీ ప్రాక్టికల్. సో, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నాకు కమ్యూనికేషన్‌లోకి వస్తున్నారు. అందువల్లే స్పెషల్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కరే అయితే ఈ పనులు చేయండి. ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోండి ఫస్ట్. సార్ నేను అప్‌కమింగ్ డైరెక్టర్. నేను వాలంటరీగా ఫస్ట్ కొన్ని ప్రాజెక్ట్‌లు నేను వర్క్ చేయాలనుకుంటున్నానని జెప్పేసి మీరు నాకు మెసేజ్ జేస్తే, హ్యాపీగా ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. లక్షణంగా రండి, వర్క్ నేర్చుకోండి. ఏవైనా తెలియనివి ఉంటే నేర్చుకోండి. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. మీకు బాగా తెలిసిన వీళ్ళు కరెక్ట్‌గా చేయట్లేదంటే, ఆ తప్పులు గూడా చూసుకోండి. అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు నేను చేయకూడదని నేర్చుకోండి. ఒక మంచి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఈసీలో ఉంటుంది. ఏ మొహమాటం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కల్మషం లేకుండా ఈసీ మీకు ఇవన్నీ సర్వీసులు ఇస్తోంది. ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోవడం ఉండదు. అలా అని చెప్పేసి ఒక రూపాయి ఇవ్వడం కూడా ఉండదు. మీ ట్రావెల్స్ మీరు చూసుకోవాలి. మీ ఫుడ్ మీరు చూసుకోవాలి. ఏవైనా ఆర్టిస్టులైతే మీ కాస్ట్యూమ్స్ మీరు చూసుకోవాలి. మీ మేకప్ మీరు చూసుకోవాలి. అంతా గైడ్ చేయడం జరుగుతది. అక్కడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ప్రతిదీ మీకు గైడ్ చేస్తారు. ప్రతిదీ మీకు గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకి ఓపెన్ గేట్స్. గేట్స్ తన్నుకుంటూ బయటకొచ్చేసాం మనం ఇండస్ట్రీలోకి. సో, ఇక ఏ అడ్డు అదుపు ఉండదు. ప్రశాంతంగా ఈసీ రూల్స్‌లో మీరు లక్షణంగా ఈసీ ప్రాజెక్ట్‌లకి వర్క్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూసుకోండి. ఎందుకంటే మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండగలరా? లేదా? ఇవన్నీ కాలిక్యులేషన్ చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్ ఆఫ్ సడెన్ ఇక్కడ ఈసీలో అవకాశాలొస్తున్నాయని జెప్పేసి మీరు ఫైనాన్షియల్‌గా గూడా కరెక్ట్‌గా లేకుండా ఎలా పడితే అలా వచ్చారనుకోండి సఫర్ అయ్యేది మీరే. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఈసీ ఏ సపోర్టు ఇవ్వదు. ఓపెన్‌గా జెప్తున్నాను. మీరిక్కడికొచ్చేసి ఇంగ సూర్య అన్న చూసుకుంటాడులే అని అనుకోవద్దండి. ఎందుకంటే నేను చూసుకోవడానికి ఒకరిద్దరు గాదు. వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు. అర్థం చేసుకోండి. నేను ప్రతి షూటింగ్‌లోను నేను ఉండను. ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఇన్‌చార్జెస్ ఉంటారు. విత్ రూల్స్‌లోనే అందరూ రావాల్సుంటది. ఎవ్వరికైనా ఒకటే రూల్.
షూటింగ్ వన్స్ మీరు షూటింగ్‌కొచ్చారా, ఇంక్లూడింగ్ 'వారణాసి సూర్య' కూడా ఒకటే రూల్ ఉంటది. అర్థం చేసుకోండి. సో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో రూల్స్ మనం బ్రేక్ చేస్తే అంటే ప్రాజెక్టులు చేయలేం. అందువల్లే స్ట్రిక్ట్ రూల్స్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. సో, లక్షణంగా రండి. ఒకటేంటంటే మీరు వచ్చినప్పుడు ప్యాషన్‌తో వస్తున్నారు కొందరు. వచ్చిన తర్వాత లొకేషన్‌కొచ్చిన తర్వాత ఆహ్, కొందరు, కొందరు మనుషులు వాళ్ళ అసలు టాలెంట్ చూపిస్తున్నారనమాట. ఎందుకంటే వన్స్ లొకేషన్‌కొచ్చిన తర్వాత వాళ్ళ ఇండివిడ్యువల్ ప్రాపగండా ఉంటది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు పరిచయం చేసుకోవడం బాగానే ఉంది. అన్నీ ఓపెన్‌గానే చేస్తున్నాం గదా! ఈసీలో. సో, ఈ ప్రశాంతంగా కల్మషం లేకుండా చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటది. ఒక నెగెటివ్ ప్రాపగండాతో వచ్చే ఆర్టిస్ట్‌లు కూడా నేను టెక్నీషియన్‌ని చెప్పేదేంటంటే, మీ పప్పులేమి ఉడకవిక్కడ. అక్కడ ఇన్‌చార్జ్ ఉంటాడు. మీరు చేసే కథలు ఏమైనా అమ్మాయిలకి ఎలగడం గాని, డబ్బుల ఆశ చూపి మొన్న ఇదిగో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 2,00,000 పెట్టుబడి పెట్టండి, 3,00,000 పెట్టుబడి పెట్టండి. ఇలాంటి కథలు చేస్తే వాయగొట్టేస్తారు అక్కడే. కొంచెం ఈసీతో డేంజర్ ఇలాంటి వ్యవహారాలు. పొరపాటున చూసారనుకో డైరెక్ట్ లైవ్ పెడతారు. ఫస్ట్ కొడతారు. అడ్డదిడ్డంగా కొట్టేస్తారు. డైరెక్ట్ చెప్తున్నా లైవ్‌లో. కొట్టేస్తారు ఫస్ట్. కొట్టేసి అట్లా కాలర్ పట్టుకొనేసి లైవ్ పెడతారు. చాలా డేంజర్. రౌడీ నా కొడుకులుంటారు ఈసీలో. నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను. మంచి పనులు చేయనివ్వండి. బీ ఫ్రాంక్ చెప్తున్నాను. మంచి పనులు చేయనివ్వండి. సో, అలాంటి వాళ్ళకి ముందుగానే హెచ్చరిక. రావద్దు. ఈసీకి రావద్దు. ప్యాషన్ ఉంది. మంచిగా నేర్చుకోవాలి. మంచిగా నేర్చుకొని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే రండి. తింగర వ్యవహారాలతో వస్తే మాత్రం ఈసీలో చాలా డేంజర్. మిమ్మల్ని బయటకి కూడా పంపరు. వాయగొట్టేసి అక్కడే పెడతారు. అంత డేంజర్‌గా ఉంటది ఈసీ. సో, కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లు ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఊరుకోను. నేనున్నట్లే ఉంటది. ఏ లొకేషన్‌లో కూడా నేనున్నట్టు ప్రతి చోట ఈసీ ఇన్‌చార్జ్ ఉంటాడు. అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరన్నా లంగగతులు చేస్తే మాత్రం ఊరుకోను. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరే అయితే మీరు హ్యాపీగా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వండి. లక్షణంగా వర్క్ చేసుకోండి. మీ ప్యాషన్ ఏంటో చూపించండి. నిజంగా అంత ప్యాషన్ ఉంది. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే ఎవ్వరి సపోర్టు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఈసీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిదీ నా నోటీస్‌కొస్తూనే ఉంటది. సో, వన్స్ మీరు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అనుకుంటే మీ విధంగా అబ్జర్వేషన్ ఉంటది. సో, కీ పాయింట్స్‌లో తను ఏం చేయగలుగుతున్నాడు, ఏంటి అనేది చూసుకొనేసి మీకు ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఒక్కరిగా అయితే. టీమ్‌గా అనుకోండి మీరెంతమంది టీమ్ ఉన్నారు? సో, మీకు ఉన్న కెమెరాలేంటి? పోస్ట్ ప్రొడక్షన్ సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ చూసుకునేసి ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకుంటే మంచి స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటే చాలు. మిగతా సపోర్ట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అనౌన్స్‌మెంట్లు ఇవ్వడం గాని, చేయడం గాని ఇవన్నీ పూర్తిగా ఈసీ చూసుకుంటది. సో, అలాంటి టీమ్స్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇనిషియల్ స్టేజ్‌లో. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు టీమ్‌లు గావచ్చు, ఫర్దర్ ఇండివిడ్యువల్‌గా ఎవరైనా సింగిల్‌గా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు గావచ్చు, మీరు ఈసీతో వర్క్ చేస్తే మీ కేపబిలిటీని బట్టి ప్రాజెక్ట్‌లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ క్లారిటీని మిస్ అవ్వద్దు. ప్రతిదీ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అది వీడియో రూపంలో వస్తూనే ఉంటది. ప్రతిదీ మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. లక్షణంగా ఈసీతో మనం ట్రావెల్ అవ్వాలని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్‌గా నా నుంచి రెస్పాన్స్ ఉంటది. నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.